పార్లమెంటు శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాజ్యసభలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో విపక్ష పార్టీల నేతలు సమావేశమై చర్చిస్తున్నారు. ఎస్ఐఆర్తో పాటు ఢిల్లీ పేలుడు, ఢిల్లీ వాయు కాలుష్యం వంటి అంశాలపై అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ అంశాలపై ప్రతిపక్షాలు సభలను అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 321 జిల్లాల్లో 1843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రెండో దశ ఎస్ఐఆర్పై నిలదీసే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, బెంగాల్ త్వరలో ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఎస్ఐఆర్ కసరత్తుపై ఇప్పటికే యుద్ధం ప్రకటించాయి. అణు ఇంధన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేటు, ప్రభుత్వేతర సంస్థలకు తలుపులు తెరుస్తోంది. అత్యంత సున్నితమైన అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు వారిని ఆహ్వానించడం ఎంతవరకు భద్రమని సాధారణ ప్రజల్లోనూ ఉంది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా చెప్పుకునే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు కూడా దుమారం రేపే సూచనలున్నాయి. ప్రస్తుతం సాధారణ సాంకేతిక విద్యారంగాలను నియంత్రిస్తున్న యూజీసీ, ఏఐసిటిఈ, ఎస్సిటిఈల స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతుంది. దీనివల్ల ఉన్నత విద్యారంగంపై కేంద్రం ఆధిపత్యం పెరిగి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఈసారి పార్లమెంటు సెషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నాయి అధికార విపక్షాలు, డీటెయిల్స్ ఏంటి? గత వర్షాకాల సమావేశాల్లో ఏ రకంగా అయితే ఈ ఓట్ల చోరీ, ఓట్ల జాబితా యొక్క సమగ్ర క్రమబద్ధీకరణ లాంటి అంశాలపై ఏ రకంగా విపక్షాలు విరుచుకుపడ్డాయో అదే తరహాలో ఈసారి కూడా ఎస్ఐఆర్ చేస్తున్నటువంటి విధానం ఏమాత్రం కూడా సమంజసం కాదు. దీనిపై చర్చించాలి. పూర్తి స్థాయిలో పార్లమెంట్లో చర్చించిన తర్వాతనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలన్నది విపక్షాల యొక్క డిమాండ్. అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ డిమాండ్లు అన్ని పార్టీలు కూడా చేశాయి. అదేవిధంగా అన్ని పార్టీలు చేసినటువంటి నేతలంతా కూడా అఖిలపక్ష సమావేశంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలు కూడా ఈ ఎస్ఐఆర్కి సంబంధించి తగినంత సమయాన్ని కేటాయించి చర్చకు అనుమతించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయితే దీనిపై ఇదిమిద్దంగా ప్రభుత్వం ఏ రకంగానూ ఎలాంటి హామీనూ ఇవ్వలేదు. అయితే దీనిపై ఆలోచిస్తామన్న అంశాన్ని మాత్రం చెప్పడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి తక్కువ కాలంలో కేవలం 15 సిట్టింగ్లు మాత్రమే ఉన్నాయి. 15 రోజుల్లో కూడా గవర్నమెంట్ తన యొక్క ఎజెండాని పూర్తి చేసుకోవాలి. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఒక 10 ఆర్డినెన్స్ ను జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ స్థానంలో చట్టాలు తీసుకురావాల్సి ఉంది. అందుకుగాను బిల్లులు ప్రవేశపెట్టాలి. ఇవి కనీసం 10 సవరణ బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా బిల్లులు కూడా మొత్తం 10 బిల్లులను ఆర్డినెన్స్ స్థానంలో చట్టరూపం ఇవ్వాలి. వీటితో పాటు మరొక 3 బిల్లులు ఉన్నాయి. అదేవిధంగా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ను కూడా ఆమోదించుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా ప్రభుత్వం తన ఎజెండాని పూర్తి చేసుకోవాలి ఉన్నటువంటి ఈ తక్కువ కాలంలోనే. అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ను కూడా ఏ రకంగా అనుమతించేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా పరిశీలించాలి. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించుకున్న తర్వాత ఈ ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ చెందినటువంటి అంశంపై అనుమతిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే దీనిపై సూచాయిగా ఉన్నటువంటి సమాచారం మాత్రం కొంతమేరకు అనుమతించి చర్చకు అనుమతించేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇదిమిద్దంగా దీనిపై ఖచ్చితమైనటువంటి సమాచారం మాత్రం లేదు. ప్రధానంగా విపక్షాలు చేసే డిమాండ్లు ఈ ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ, అదేవిధంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి అంశాలు, అదేవిధంగా ఢిల్లీ దేశ రాజధానిలో ఉన్నటువంటి వాయు కాలుష్యంతో సహా, అదేవిధంగా ఇటీవల కాలంలో ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు బ్లాస్టులు, అదేవిధంగా అంతర్గతమైనటువంటి భద్రత వ్యవహారానికి సంబంధించి హోంశాఖ యొక్క వైఫల్యము, వీటన్నిటిపై కూడా చర్చ జరగాలన్నది విపక్షాల యొక్క డిమాండ్. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో, పార్లమెంట్ భవనంలో ఆయన కార్యాలయంలో విపక్ష నేతలంతా కూడా సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశానికి మాత్రం తృణమూల్ కాంగ్రెస్ గైర్హాజరైంది. తన యొక్క పార్లమెంటరీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ ఇండియా కూటమి చెందినటువంటి విపక్షాల నేతల సమావేశానికి రాలేకపోతున్న అంశాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి